గ్రీన్లాండ్ టు మైగ్రేషన్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ లైన్స్ గేట్ ప్లేలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. బట్ తెలుగు ఆడియోలో అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో రాకపోవచ్చు అనుకుంటున్నా. ఈ మూవీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిపోయింది. ఇండియన్ కరెన్సీలో 840 కోట్లు పెట్టారు, 200 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 2020లో వచ్చిన గ్రీన్లాండ్ మూవీకి ఇది సీక్వెల్. మరి ఈ మూవీ చూసే ముందు ఆ మూవీ చూడాలి, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ తెలుస్తుంది. ఒకవేళ చూడకపోయినా ఈ మూవీని చూడొచ్చు, ఎందుకంటే చూసాక నాకు అలా అనిపించింది. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 1.5 hours మాత్రమే ఉంది. సో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎన్నో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ అండ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ తీసుకొస్తూనే ఉన్న సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే మాత్రం ఇది ఎందుకంత డిజాస్టర్ అయిపోయిందో తెలియదు, కానీ హాలీవుడ్లో సరైన రేటింగ్స్లే, రివ్యూస్ అన్నీ కూడా చాలా నెగిటివ్గానే ఉన్నాయి. బట్ మూవీని నేను ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూసా. బట్ నాకు మూవీ అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది భయ్య. అనుకున్నంత వరస్ట్గా లేదు, అలాగని పూర్తిగా బాగుంది అని కాదు, కానీ కొంచెం సింపుల్గా ఉంది అంతే. ఈ న్యాచురల్ డిజాస్టర్ మూవీస్ ఎన్నో చూసాం కదా, సేమ్ అట్లానే ఏమాత్రం డిఫరెంట్గా లేదు. సో హాలీవుడ్ ఆడియన్స్ అయితే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎన్నో ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్ మూవీస్ అండ్ వాటితో పాటుగా సర్వైవల్ థ్రిల్లర్స్ కూడా చూసేసాం కాబట్టి ఇది కొత్తగా ఏం అనిపించదు. అదే ప్రాబ్లం. కంపేర్ చేస్తే ప్రాబ్లం, కంపేర్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రొటీన్గా ఉన్నా నాకు పర్లేదంటే మూవీని చూడొచ్చు. అండ్ ఆల్సో గ్రీన్లాండ్ ఫస్ట్ మూవీ మీకు నచ్చిందంటే మాత్రం ఈ మూవీ నచ్చొద్దు. బిగ్ మైనస్ ఏంటంటే ఇదే చెప్పాలి. ఎందుకు ఈ మూవీ చాలామందికి ఎక్కలేదు, నచ్చలేదంటే మాత్రం పార్ట్ 1లో ఏం జరిగిందంటే బంకర్ కోసం పరుగు, పార్ట్ 2లో మరి ఏం జరుగుతుందంటే కొత్త ఇల్లు కోసం పరుగు. లొకేషన్ మారింది, అంటే అమెరికా నుండి యూరప్, కానీ బట్టలు మారాయి, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ టు సేమ్. కొత్తదనం కోసం చూసే వాళ్ళకి ఇది చూసినట్టే ఉంది కదా ఫస్ట్ పార్ట్లో, దీనికోసం ఇంకొక మూవీ తీయాలా? స్టోరీ గురించి అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మామ. పార్ట్ 1 క్లైమాక్స్లో బంకర్లోకి దూరని మన హీరో ఫ్యామిలీ కొన్నేళ్ళు అక్కడే ఉంటారు. బహుశా అక్కడ మరి వైఫై పనిచేయలేదేమో, లేదా బంకర్లో బోర్ కొట్టిందేమో, పదండ్రా యూరప్ పోదామంటారు, అక్కడైతే మంచు బాగుంటుందని బయలుదేరతారు అంతే. అసలే భూమి అంతా అల్లకల్లోలం అయిపోయింది, ఎక్కడ చూసినా మంచు, డేంజర్. ఈ ప్రయాణంలో మన హీరోకి ఎదురైన కష్టాలు, మధ్యలో తగిలే విలన్లు, ప్రకృతి విసిరే సవాళ్ళు, ఇవన్నీ దాటుకుని సేఫ్గా సెటిల్ అవుతారా లేదా అనేది స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ఇల్లు మారడం ఎంత కష్టమో ఈ సినిమా చూస్తే అర్థమైంది. గ్రాఫిక్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మంచి కొండలు, ఆ విజువల్స్ చూస్తుంటే మన కులిమనాలి కానీ ఆ కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ ఇస్తుంది బై డెఫినెట్లీ. సింపుల్గా చెప్పాలంటే పంచభూతాలు అంటే నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం అన్నీ కలిసికట్టుగా మన వాళ్ళ మీద పగబట్టినట్టు ఉంటుంది అనమాట. గ్రాఫిక్స్ టీం మాత్రం నిద్రపోకుండా పనిచేశారని ఆ సీన్లు చూస్తే అర్థమైంది. సినిమాటోగ్రఫీ వాళ్ళు మాత్రం బాగానే కష్టపడ్డారు. బట్ ఇక్కడ 840 కోట్లు పెట్టారని చెప్పాను కదా, మరీ ఇంత బడ్జెట్ గ్రాఫిక్స్లో అనిపించలేదు. బట్ పర్పుల్ కలర్లో భయంకరమైన మెరుపులు, యూరప్ మొత్తం డీప్ ఫ్రీజర్లో పెట్టినట్టు, ఆ మంచు కొండల మధ్యలో భూకంపం, సముద్రం మొత్తం ఎండిపోయినట్టు కనిపించడం, గ్యాప్ లేకుండా ఆకాశం నుండి నిప్పులో రాళ్ళు పడడం, ఇలాంటి విజువల్స్ ఆ సీన్స్ కూడా బాగున్నాయి. మధ్యలో కొన్ని సీన్లు ఉంటాయి మామ, మన మెగా సీరియల్స్ అయితే గుర్చేస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండాలి ఒప్పుకుంటా, కానీ మరీ ప్రతి చిన్నదానికి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలా? ప్రకృతి, నేచర్ అంటే ఇంత పెద్ద విలన్గా ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది మనుషులు విలన్గా వస్తారు. వాళ్ళ క్యారెక్టర్లు అసలు స్ట్రాంగ్గా లేవు, ఏదో టైంపాస్కి వచ్చినట్లు వస్తుంటారు పోతుంటారు తప్ప కథకి పెద్దగా ఉపయోగపడరు. అండ్ ఆల్సో ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. క్యారెక్టర్స్ వైజ్ మన గెరాల్డ్ బట్లర్, అదే మన 300 సినిమా హీరో, కొత్తగా చెప్పాలా, వయసు అయిపోతుంది అయినా సరే కళ్ళలో ఆ పవర్ మాత్రం తగ్గలేదు అసలు. ఫ్యామిలీ జోలికి వస్తే దెబ్బడి దిబ్బి అన్నట్లు యాక్ట్ చేశాడు. తండ్రి అంటే ఇలా ఉండాలని అనిపించాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ పర్లేదు అనిపిస్తాయి. ఫైనల్గా ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్లే ఉంది, సేమ్ అలాంటి సినిమానే, రొటీన్గానే ఉంది. రొటీన్గా ఉన్నా నాకు పర్లేదంటే ఆ గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ కోసం చూద్దామంటే ట్రై చేయండి, కానీ స్టోరీ వైజ్ కొత్తదనం అంటూ ఏముండదనమాట. మరి రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.